వెల్కమ్ బ్యాక్. నగరంలో జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా స్వామిని అలంకరించి ఊరేగించారు. రథయాత్రలో పలువురు భక్తులు జగన్నాథుని స్మరిస్తూ నినదించారు. టన్నల్ చౌల్ట్రీ, పూర్ణ మార్కెట్ ఏరియాల మీదుగా యాత్ర కొనసాగింది. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. కొత్త రోడ్డు నుండి ప్రారంభమైన రథయాత్ర పూర్ణ మార్కెట్ మీదుగా టన్నర్ చౌల్ట్రీ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాడులాగి రథయాత్రను ప్రారంభించారు. జై గోవింద జై గోవింద అంటూ భక్తులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ విశాఖలో పాత బస్తీలో జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీ అని చెప్పారు. జగన్నాథుని అవతారాలతో 10 రోజుల పాటు భక్తులకు దర్శనమిస్తారని చెప్పారు. సుమారు 183 సంవత్సరాలు ఈ చరిత్ర కలిగిన ఆలయంలో 1864 సంవత్సరం నుంచి కూడా ఈ రథయాత్ర మహోత్సవాలు జరుపుతున్నారు. శ్రీ జగన్నాథ సుభద్ర బలభద్ర స్వామివారిని ఊరేగించి అతి వైభవంగా మరి పురవీధుల్లో ఊరేగిస్తూ ప్రజలందరికీ కూడా ఆ దైవత్వాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ఒక భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజల్ని నిర్వర్తించడం ఒక ఆనవాయితీకి వచ్చింది. ఎంత వైభవంగా జరిగితే అంత వైభవంగా ఈ విశాఖపట్నం ఉండే ప్రజలందరూ కూడా మంచి చేకూరుతుందని చెప్పేసి ఒక